నామమునకు ఘనత కలుగునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఈ 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘస్థులకు నేర్పిస్తున్నాడు. అయితే ఈ లోక సంబంధమైన ప్రేమ రెండు విధాలుగా ఉన్నది. మనకు తెలిసిన ప్రేమ ఒకటి లోక సంబంధమైన ప్రేమ, రెండవది దేవుని యొక్క ప్రేమ. లోకస్తులందరూ కూడా ఎరిగిన ప్రేమ లోక సంబంధమైన ప్రేమ. దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుణ్ణి ఎరగని వారు లోకాన్ని ప్రేమిస్తారు. మరి మనం గమనించినప్పుడు మనుషులు దేవుని ప్రేమను కూడా ఎరగాలని దేవుడు ఒక కుటుంబ వ్యవస్థ ఈ లోకంలో నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. అది ఏమిటంటే, మనుషులు వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అది లోక సంబంధమైన ప్రేమ. అయితే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆయన పిల్లలుగా ఎంచుకొని మనం ఆయన్ని ప్రేమించాలని ఆయన మనల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ వ్యవస్థలన్నీ కూడా తాత్కాలికమైనది అని మనం గమనించుకోవాలి. ఈ లోక ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రులు తాము ఉన్నంత వరకు బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటారు. వారు చనిపోతేనే ఆ ప్రేమ చల్లారుతుంది, అందరితో అయిపోతుంది. తర్వాత మనం గమనించినప్పుడు మరి భార్యాభర్తల మధ్యలో ప్రేమ. భార్యాభర్తలు ఒకరికొకరు బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళు ప్రేమిస్తారు. తర్వాత తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలం పిల్లలు ప్రేమిస్తారు. సహోదరి సహోదరులు, స్నేహితులు, ఇలాంటి ప్రేమ అన్నీ కూడా మన ఈ లోకంలో చూస్తున్నాం. ఇవి అన్నీ కూడా కడవరకు ఉండేది కాదు. దీన్ని బట్టి రెవరెండ్ అంశుమతి మేరీ సిస్టర్ గారు ఒక చక్కని పాట కూడా రాసి ఉన్నారు. లోకంలోని ధరలోని ప్రేమలన్నీ శాశ్వతం కాదు, దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమని తన ఆ పాటలో మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము ఆ గొప్ప దేవుని ప్రేమ, యేసు ప్రేమ మనం ఎరిగి ఉన్నామా? ఆ తండ్రి ప్రేమ, తండ్రి ఈ లోకాన్ని ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే లోకంలో ఉన్న మనుషులు ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలని తన ఒకగానొక కుమారుని లోకానికి పంపించి లోక సంబంధమైనటువంటి ప్రేమను విడిచి దేవుని ప్రేమించుటకు మనం నేర్పించడానికి కుమారుని పంపించాడు. ఆయన సిలువలో భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ తన ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు చిందించి మనల్ని ప్రేమించాడు. మనకు ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. యేసు రక్తంలోనే మనకు విడుదల, పాపక్షమాపణ అని ఎరిగినటువంటి మనము యేసుప్రభుని అంగీకరించి ఆయన ఏదో మన పాపములు ఒప్పుకుంటే విడిచిపెడితే ఆయన మనల్ని హృదయపూర్వకంగా ప్రేమించి దాని రాజ్యమునకు మన వారసులుగా చేస్తాడు. ఇటు కార్యము యేసుప్రభు తప్ప మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరు ఈ లోకంలో లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుని కొరకు మరి ఒక నీతిమంతుడు ప్రాణం పెట్టవచ్చునేమో, కానీ ఒక పాపి కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసు ప్రభు మాత్రమే అని మనం చూస్తున్నాం. ఒక పాపి అంటే లేకపోతే సహజంగా మాట్లాడుకుందాం, ఒక దొంగన, ఒక వ్యభిచారణ మనం ప్రేమించలేం, వాళ్ళని మనం ద్వేషిస్తాం. ఎవరైనా ఏ పాపం చేస్తున్నారని తెలిసినా కూడా మానవులమైనటువంటి మనం వారిని ప్రేమించలేము. కానీ మనం ఎంతటి పాపులమైన తెలిసినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, అది పరిశుద్ధమైన ప్రేమ. ఆ పరిశుద్ధమైన ప్రేమను మనం తెలుసుకుంటే ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించు పర్యంతం కూడా లోక సంబంధమైన ప్రేమ అంతా కూడా మనల్ని విడిచిపెట్టిపోతుంది, కానీ ఈ పర సంబంధమైన ప్రేమ మనల్ని పరలోకం చేర్చే వరకు మనతో కూడా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనాను మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు క్రీస్తు యొక్క ప్రేమను గుర్తించకపోతే ఇప్పుడైనా ఆయన్ని ఎరిగి ఆయనకి మన హృదయాలు అప్పగించి మన పాప క్షమాపణ పొంది ఆయనతో కూడా సహవాసం చేస్తూ ఆయనలో జీవిస్తూ నిత్యజీవంలో వెళ్ళుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షగా, మా కొరకు ప్రాణం పెట్టిన వాడు నువ్వు ఒక్కడివే నా తండ్రి. నువ్వు ప్రాణం పెట్టినందుగా మమ్మల్ని ప్రేమించావు. మీ ఆఖరి రక్త పొట్టు కూడా సిలువలో కార్చావు ప్రభువా. మేము ఎంతో అపరాధముల చేతను, పాపం చేతను సత్యన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రేమ చేత మమ్మల్ని బ్రతికించుకున్నావు నాయన. కనుక మేము మీ జీవితం అంతా నీకు కట్టుబడి నిన్ను ప్రేమించి, నీ రాజ్యమును ప్రేమించి, నీ లోకంలో ప్రవేశించి పరిన నమ్మకమైన
జీవితం జీవించినట్లుగా మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.